ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఈరోజు ఎఫ్ఐఎస్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. వీడియోను చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. స్టాక్ మార్కెట్ లో ఒక సింపుల్ లాజిక్ ఉందండి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అంటే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ వేల కోట్ల రూపాయలను మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటారు కదా. వాళ్ళు ఏ రంగంలోనైనా సైలెంట్ గా వాటాలు పెంచుకుంటున్నారు అంటే అక్కడ ఏదో ఒక పెద్ద గ్రోత్ స్టోరీ మొదలైంది అని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు తీసుకునే ప్రతి డెసిషన్ వెనుక ఒక పెద్ద రీసెర్చ్ ఉంటుంది. మరి ఈ మధ్య కాలంలో ఎఫ్ఐఎల్ కన్ను పడిన ఆ ఇంట్రెస్టింగ్ సెక్టర్ ఏంటో తెలుసా? అదే ట్రాన్స్ఫార్మర్స్ తయారీ రంగం అండి. మీకు డౌట్ రావచ్చు, అదేంటండి ట్రాన్స్ఫార్మర్లకి ఇంత డిమాండ్ ఉంటుందా అని. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. ప్రస్తుతం మన దేశంలో ఎన్నో చేంజెస్ వస్తున్నాయి కదా. పాత పవర్ గ్రిడ్స్ అన్ని మారిపోయి సరికొత్తగా అప్గ్రేడ్ అవుతున్నాయి. సోలార్, విండ్ లాంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. వీటన్నిటికి మించి దేశంలో డేటా సెంటర్లు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, వీటన్నిటికీ కరెంటు సప్లై కావాలంటే ట్రాన్స్ఫార్మర్స్ లేకుండా పని జరుగుతుందా? అస్సలు జరగదు. అందుకే ఈ ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీకి ఇప్పుడు ఎక్కడా లేని డిమాండ్ వచ్చేసింది. ఈ విషయాన్ని మనకంటే ముందుగా పసిగట్టిన ఎఫ్ఐలు గత కొన్ని నెలలుగా మన మార్కెట్ లోని కొన్ని బెస్ట్ ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ ని చాలా సైలెంట్ గా తమ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకుంటున్నారు. మరి ఆ కంపెనీలు ఏంటి, వాటి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో మన నెక్స్ట్ సెషన్ లో క్లియర్ గా మనం చెప్పుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ రోజు మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ వోల్టాస్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఎనర్జీ ఎఫిషియెంట్ ట్రాన్స్ఫార్మర్ తయారీలో కంపెనీ ఏకంగా 62 ఏళ్లకు పైగా అపారమైన అనుభవం ఉంది. ఇప్పటి వరకు మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో 80,000 కంటే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్స్ ను సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసిన ఘనత ఈ కంపెనీ సొంతం. మరి ఈ కంపెనీలో ఇటు విదేశీ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐలు ఎంత వాటా కొన్నారో తెలుసా అండి? మార్చి 2026 క్వార్టర్ లో ఎఫ్ఐలు ఈ కంపెనీలో తమ వాటాను 21.78% నుండి 22.82% కి పెంచుకున్నారు. గతంలో అంటే సెప్టెంబర్ 2024 లో ఈ కంపెనీలో ఎఫ్ఐల వాటా ఏకంగా 28.5% వరకు ఉండేది. దీన్ని బట్టి చూస్తే పెద్ద ఇన్వెస్టర్స్ కు ఈ కంపెనీ ఎంత ఇష్టమో మనకు అర్థమవుతుంది. వోల్టామ్ కంపెనీ ఆయిల్ ఫీల్డ్ అండ్ డ్రై టైప్ అనే 2 రకాల ట్రాన్స్ఫార్మర్ల తయారీ స్పెషలిస్ట్ గా ఉందండి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ను ఎక్కడెక్కడ వాడతారంటే పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్స్, స్టీల్, సిమెంట్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ అండ్ కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకే ఎల్ఎన్టీ, టాటా ప్రాజెక్ట్స్, టాటా ఇంజనీరింగ్ లాంటి మన దేశంలోని టాప్ ఈపీసీ కంపెనీలన్నీ ఈ వోల్టామ్ ప్లే తమ నమ్మకమైన భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే గత 3 ఇయర్స్ లో చాలా వృద్ధిని అద్భుతంగా సాధించిందండి. 3 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 20% గా ఉంది. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 36%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22% గా ఉంది. కంపెనీ భవిష్యత్తు కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇటీవల విడుదలైన ప్రెస్ రిలీజ్ ప్రకారం ఈ FY26 ప్రారంభంలోనే కంపెనీ చేతిలో 9.4 బిలియన్లు అంటే 940 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇక ఏప్రిల్ 2025 నుండి ఇప్పటి వరకు కొత్తగా మరో 19.8 బిలియన్ల విలువైన ఆర్డర్లను కంపెనీ దక్కించుకుంది. ముందు ముందు వోల్టామ్ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ పై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తుంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో రెండో కంపెనీ ట్రిల్ అండి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా మన దేశంలో ట్రాన్స్ఫార్మర్లు అండ్ రియాక్టర్ల తయారీలో ఇదొక అత్యంత కీలకమైన కంపెనీ. వీరు రైల్వేస్ కోసం వాడే లోకోమోటివ్ ట్రాక్షన్ ట్రాన్స్ఫార్మర్స్ నుండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో వాడే స్పెషాలిటీ ట్రాన్స్ఫార్మర్ వరకు ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. మరి ఇందులో విదేశీ ఇన్వెస్టర్స్ ఈ ఎఫ్ఐఎస్ జోరు ఎలా ఉందో తెలుసా అండి? మార్చి 2026 క్వార్టర్ లో ఎఫ్ఐలు ఏకంగా 1.3% కంటే ఎక్కువ వాటా కొనుగోలు చేశారు. డిసెంబర్ లో ఇది 7.01% గా ఉంటే అంటే డిసెంబర్ 2025 లో మార్చి 2026 కి 8.33%. దీంతో ఈ కంపెనీలో వారి మొత్తం పెట్టుబడి ఇప్పుడు 8.33% చేరుకుంది. అంటే ఈ ట్రిల్ మీద వారికి ఎంత గట్టిగా నమ్మకం ఉందో మనకు అర్థమవుతుంది. కంపెనీ గ్లోబల్ మార్కెట్ లో కూడా సత్తా చూపుతుందండి. ట్రిల్ కున్న కొన్ని అద్భుతమైన వ్యాపార బలాలు ఇవే. ఈ కంపెనీ ఏడాదికి సుమారు 40,000 MVA ట్రాన్స్ఫార్మర్లు తయారు చేయాల భారీ కెపాసిటీ ఉంది. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 25 కంటే ఎక్కువ దేశాల్లో తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేసే ఆర్డర్స్ దక్కించుకున్న మొట్టమొదటి ఇండియన్ ఒరిజిన్ కంపెనీగా ట్రిల్ ఒక అరుదైన రికార్డు సృష్టించింది. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే గత 3 ఏళ్లలో కంపెనీ సాధించిన ఆర్థిక వృద్ధి చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందండి. 3 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 22% ఉంది. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 87% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 19% ఉందండి. కంపెనీకి రాబోయే రోజుల్లో కూడా ఆర్డర్స్ కి ఎలాంటి కొరత లేదు. ప్రస్తుతం ట్రిల్ చేతిలో దాదాపు 54.5 బిలియన్లు అంటే 5,450 కోట్ల భారీ ఆర్డర్ బుక్ ఉంది. దీనికి తోడు మరో 165 బిలియన్ల విలువైన ఆర్డర్స్ కోసం చర్చలు నడుస్తున్నాయి. దీన్ని బట్టి భవిష్యత్తులో కంపెనీకి ఎంత మంచి డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కంపెనీ విస్తరణ ప్రణాళిక విషయానికి వస్తే హలాలు ప్లాంట్ విస్తరణ FY27 మొదట
క్వార్టర్ నాటికి, అలాగే మొరాయివ్ ప్లాంట్ రెండో క్వార్టర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ప్లాంట్స్ వల్ల కంపెనీ మరింత ఎక్కువ ఆర్డర్స్ ను వేగంగా పూర్తి చేయగలుగుతుంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో మూడో కంపెనీ ట్రాన్స్ రైల్ లైటింగ్ అండి. ఇది పవర్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఒక అగ్రగామి ఈపీసీ కంపెనీ. అంటే విద్యుత్ లైన్లు వేయటం, సబ్ స్టేషన్లు నిర్మించడం మరియు రైల్వేల ఎలక్ట్రిఫికేషన్ పనులు ఈ కంపెనీ చేపడుతుంది. ఇప్పటి వరకు మన దేశంతో పాటు కొన్ని అంతర్జాతీయ మార్కెట్లో కూడా 200 కంటే ఎక్కువ టీఎన్డి ప్రాజెక్టులను ఈ కంపెనీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కంపెనీలో మన విదేశీ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ జోరు ఎలా ఉందో చూద్దాం. డిసెంబర్ 2025 క్వార్టర్ లో ఈ కంపెనీలో ఎఫ్ఐల వాటా 1.14% గా ఉండేది. అయితే మార్చి 2026 క్వార్టర్ నాటికి తమ వాటాను ఏకంగా 2.17% కి పెంచుకున్నారు. అంటే కేవలం 3 నెలల్లోనే తమ వాటాను దాదాపు రెట్టింపు చేసుకున్నారన్నమాట. ట్రాన్స్ రైల్ లైటింగ్ ఉన్న అతిపెద్ద బలం ఏంటంటే వీరికి సొంతంగా 4 అత్యాధునిక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఏటా 1,01,000 టన్స్ ట్రాన్స్మిషన్ టవర్లను, 60,000 టన్నుల కండక్టర్లను, 25,000 టన్నుల పోల్స్ తయారు చేయగల భారీ సామర్థ్యం ఈ కంపెనీ సొంతం. దీంతో పాటు 100 కేవీ వరకు ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించగల అనుభవం ఉన్న నిపుణుల బృందం వీరికి సొంతం. కంపెనీ ఆర్థిక పనితీరును గమనిస్తే గత 3 ఇయర్స్ లో కంపెనీ ఆర్థికంగా చాలా అద్భుతమైన వృద్ధిని సాధించిందని చెప్పుకోవచ్చు. 3 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 31%, 3 ఇయర్స్ కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 71% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 21% గా ఉంది. బ్యాలెన్స్ షీట్ మీద అప్పులు చాలా తక్కువ ఉన్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు తక్కువగా ఉండడం అనేది కంపెనీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. ముందు ఇండియాలో పవర్ గ్రిడ్ విస్తరణ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల అనుసంధానం వల్ల ట్రాన్స్ రైల్ లైటింగ్ కంపెనీకి భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో 4వ కంపెనీ భారత బిజిలీ. భారతదేశ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో అత్యంత పురాతనమైన అండ్ నమ్మకమైన కంపెనీలో ఇది ఒకటి. ఈ కంపెనీ ప్రధానంగా 2 రకాల వ్యాపారాలు చేస్తుంది. ఒకటి పవర్ సిస్టమ్స్. ఇందులో ట్రాన్స్ఫార్మర్స్, ఈపీసీ ప్రాజెక్టులు అండ్ వాటికి సంబంధించిన సేవలు ఉంటాయి. 2 ఇండస్ట్రియల్ సిస్టమ్స్. ఇందులో మోటార్స్, డ్రైవ్స్, ఆటోమేషన్ అండ్ లిఫ్ట్ సిస్టమ్స్ ఉంటాయి. అందుకే పవర్, స్టీల్, సిమెంట్, రైల్వేస్, కన్స్ట్రక్షన్ వంటి చాలా పరిశ్రమలకు ఈ కంపెనీ ఉత్పత్తులు ఎంతో అవసరం. మరి ఇందులో విదేశీ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు ఎలా అయినా ఒకసారి గమనిద్దాం. మార్చి 2026 క్వార్టర్ నాటికి ఎఫ్ఐలు ఈ కంపెనీలో తమ వాటాని 3.57% నుండి 4.1% పెంచుకున్నారు. గతంలో ఒకానొక సమయంలో ఈ కంపెనీలో ఎఫ్ఐల వాటా 5% కంటే ఎక్కువ ఉండేదండి. గత 3 ఇయర్స్ లో కంపెనీ సాధించిన ఆర్థిక వృద్ధి కొంచెం కన్సిస్ట్ గానే ఉంది. 3 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 15%, 3 ఇయర్స్ కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 34% అండ్ 3 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 7% గా ఉంది. కంపెనీ భవిష్యత్తు కూడా చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. మేనేజ్మెంట్ ప్రకారం రాబోయే రోజుల్లో కంపెనీ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ మరింత పెరుగుపడనుంది. అంతేకాదు ప్రాజెక్టుల నిర్మాణ సమయం కూడా గణనీయంగా తగ్గింది. దీనివల్ల ఆర్డర్స్ ను కంపెనీ మరింత వేగంగా పూర్తి చేయగలుగుతుంది. బ్యాలెన్స్ షీట్ పరంగా కంపెనీ వద్ద చాలా తక్కువ అప్పులు, బలమైన క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. ఇది భవిష్యత్తు విషయాలకు ఎంతో సహాయపడుతుంది. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో చివరి కంపెనీ చాలా మందికి పెద్దగా తెలియని ఒక ఇంట్రెస్టింగ్ పేరండి. అదే ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే గత 3 క్వార్టర్స్ గా విదేశీ ఇన్వెస్టర్స్ ఇందులో వరుసగా తమ వాటాలను పెంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో వారి వాటా 0.27% మాత్రమే ఉన్నప్పటికీ వరుసగా 3 క్వార్టర్స్ నుంచి కొంటున్నారు. అంటే కంపెనీ గ్రోత్ మీద వారికి ఏదో గట్టి నమ్మకం ఏర్పడి ఉంటుంది. ఈ కంపెనీ ఏ ఉత్పత్తులను తయారు చేస్తుందంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ పెద్ద పవర్ ట్రాన్స్ఫార్మర్లు, స్కిడ్ మౌంటెడ్ సబ్స్టేషన్లు, గ్రీన్ ఎనర్జీ అండ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా వాడే ఇన్వర్టర్స్, కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్లు. ఈ వైవిధ్యమైన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో వల్ల కంపెనీ మార్కెట్ లో మంచి డిమాండ్ అయితే ఉందండి. గత 3 ఇయర్స్ లో కంపెనీ ఆర్థిక ఫలితాలు చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. 3 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 30%, కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 74%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23% గా ఉంది. భవిష్యత్తు వృద్ధి కోసం కంపెనీ మేనేజ్మెంట్ గట్టి ప్లాన్స్ తో ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెపాసిటీ విస్తరణ. తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 9,500 MVA నుండి 16,000 MVA కి పెంచుతున్నారు. 2 క్యాపెక్స్. రాబోయే 2 ఏళ్లలో దాదాపు 75 crores ఖర్చు చేయనున్నారు. విశేషం ఏంటంటే దీనికోసం కంపెనీ కొత్తగా ఎలాంటి అప్పులు చేయకుండా తమ దగ్గరున్న సొంత నిధులతోనే ఈ ప్లాంట్ నిర్మిస్తుంది. ఇక అప్పుల విషయానికి వస్తే కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో కేవలం 0.03% మాత్రమే ఉంది. అంటే కంపెనీకి అసలు అప్పులు లేనట్టే లెక్క. మన దేశంలో జరుగుతున్న పవర్ గ్రిడ్స్ ఆధునీకరణ అండ్ 2030 నాటికి 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ లక్ష్యం ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్ కంపెనీకి భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట. మన దేశంలో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అనేది ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు. ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతుంది. ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడులు, రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్లు, పవర్ గ్రిడ్ విస్తరణ అండ్ దేశవ్యాప్తంగా పెరుగుతున్న డేటా సెంటర్లు, వీటన్నిటి వల్ల ఈ రంగంలో చాలా పెద్ద మార్పు వస్తుంది. ఈ మార్పులన్నిటికీ ఈ ట్రాన్స్ఫార్మర్ తయారీ కంపెనీలే అసలైన వెనుముక అని చెప్పుకోవచ్చు. చాలా కంపెనీల గ్రోత్ సైకిల్ ఇప్పుడే మొదలైంది. అయితే ఇన్వెస్టర్స్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎఫ్ఐఎస్ కొంటున్నారు కదా అని చెప్పేసి మనం బ్లైండ్ గా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కొనుగోలు అనేది ఒక సిగ్నల్ మాత్రమే. అది కూడా లాభాలకు గ్యారంటీ కాదు. ఇప్పటికే ఈ రంగంలో చాలా స్టాక్స్ ధరలు
బాగా పెరిగాయండి. కాబట్టి మనం ఏ ధర వద్ద కొంటున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైనా సరే మన సొంత రిసర్చ్ చేయండి. కంపెనీ మేనేజ్‌మెంట్ ఎలా ఉంది? సరైన ఎంట్రీ పాయింట్ దొరుకుతుందా లేదా చూసుకోండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌కు తగ్గట్టుగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. ఇది ఈరోజు మన ఎఫ్ఐఎస్ పెంచుకుంటున్న ట్రాన్స్‌ఫార్మర్స్ స్టాక్స్ విషయాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి.